నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మట్టి మాఫియా రోజు రోజుకు పెరిగిపోతుంది. నాణ్యమైన మట్టి కనిపిస్తే చాలు అక్రమార్కుల వాలిపోతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, బంజారా భూములు ఇలా ఏవైనా మట్టి మాఫియా కన్ను పడితే ఇక అంతే సంగతులు. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా మిర్యాలగూడ మండలంలో శ్రీనివాస్ నగర్, గూడూరు, కృష్ణాపురం, దామరచర్ల మండలంలో కొండ్రపోల్, దామరచర్ల, బత్తులపాలెం, వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం తదితర గ్రామాల్లో మట్టి కనబడితే మాయం చేస్తూ ప్రభుత్వాన్ని బురిడి కొట్టిస్తూ మట్టి కేటుగాళ్లు అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించి వాళ్ళు మట్టి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సీనరీ ఛార్జ్ కట్టాలి. రైతులు ఎవరైనా తమ సొంత పొలాలకు మట్టి తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాల పత్రాలు తీసుకొచ్చి అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి రుసుము లేకుండా వాళ్ళు పర్మిషన్ ఇవ్వబడుతుంది. రైతులైతే సొంతంగా పొలాలకు తోలుకోవడానికి ఎటువంటి రుసుము ఉండదు. కాకపోతే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలి. మిర్యాలగూడ డివిజన్ పరిధి లోపల ఎవరైనా అక్రమంగా చెరువు లోపల మట్టి తీసినట్టయితే ఉపేక్షించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేవలం రైతులు మాత్రమే వాళ్ళ పొలాల్లోకి తీసుకోవడం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో శ్రీనివాస్ నగర్ చెరువు 39 ఎకరాలు అంటే 391.1 విస్తీర్ణంలో ఉంది. కెనాల్ కాల్వ నుంచి వచ్చే నీరు చెరువుకు ఆధారం. చెరువులో నాణ్యమైన గ్రావెల్స్ నిల్వ ఉండటం వల్ల ఇదే అదునుగా కొందరు పొలాలకు మట్టి పేరుతో ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారులు అడిగితే రైతుల పొలాలకు తరలిస్తున్నాము అని నామమాత్రంగా రైతులకు చెబుతూ సింహభాగం మాత్రం అట్టి మట్టిని ఇటుక బట్టీలకు ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. నాణ్యమైన మట్టికి విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల అక్రమార్కులకు కలిసి వచ్చింది. టిప్పర్ ట్రక్కు మట్టి 6,000 ఉండగా ట్రక్కు మట్టి అక్కడి స్థానికులకైతే 600 రూపాయలకు, పొరుగు గ్రామాల వారికి అయితే 1000 రూపాయలకు చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా కేటుగాలు ఎక్కడ చెరువులు కనబడితే అక్కడ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఫారెస్ట్ అటవీ భూమిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని ప్రశ్నించిన ఫారెస్ట్ అధికారిపై దాడి చేసిన సంఘటనలు సైతం ఇక్కడ ఉన్నాయి. అయితే చెరువుల నిబంధనల ప్రకారం 9 అడుగులకు మించి తవ్వకాలకు వీలు లేదు. అది పూడిగా పేరుకుంటేనే తీయాలి. కానీ మట్టి మాఫియా కేటుగాలు 20 అడుగులకు పైగా తవ్వకాలు చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నా అధికారుల యంత్రాంగం మాత్రం అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూద్దాం మరి.